హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మేము మా పొలంలో అరటి అయితే వేస్తున్నాం అన్నమాట. మ్యాక్సిమం మేము 8 ఇయర్స్ నుంచి అరటి అయితే సాగు చేస్తున్నాము. మామూలుగా అయితే పంట మార్పిడి అయితే చేయాలి. మేము వేరే పంట వేసుకోలేదు కాబట్టి 8 మంత్స్ అలానే వదిలేసాము. సో భూమి బాగా ఆరి తెగులు పట్టేదానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. 8 మంత్స్ గ్యాప్లో అయితే చెట్లన్నీ కంప చెట్లన్నీ బాగా పెరిగిపోయాయి అన్నమాట. సో జేసీబీని అయితే పిలిపించి క్లీన్ చేయించాము అండ్ పైప్ లైన్ కోసం గాడి కొట్టించామన్నమాట. తర్వాత 2 మడకలు అయితే కొట్టించాము. దాని యూజ్ ఏంటంటే ల్యాండ్ బాగా లూజ్ అవుతుంది అనమాట. మట్టి అంతా కింద నుంచి పైకి తిప్పేస్తుంది. తర్వాత మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ 5 మడకలు కొట్టించి మిల్లర్తో కొట్టిస్తే ఇలా ల్యాండ్ అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. అన్ని ఆకులు ఎండినా ఈతాకు ఎండదంట. సో అరటి పిలకల్ని ఎండ నుంచి కాపాడేదానికి ఈతాకు అయితే తెప్పించాము. ఒక్కో ఈతాకు మనకి ₹2.30 అయితే పడింది అనమాట. ఈ ఈతాకులు పొడవుగా వస్తాయి. సో దానిని ఒక్కో ఈతాకుని 3 పార్ట్స్ అయితే చేయాలి. సో ఒక్కో చెట్టుకి మనం 2 లేదా 3 ఈతాకు కొమ్మలు అయితే నాటుకుంటాము. ఇక్కడేమో మార్కింగ్ వేస్తున్నారు పిలకలు నాటడానికి. 5.5కి 5.5 అడుగు గ్యాప్తో అనమాట. అంటే ఒక్కో చెట్టుకి 5.5 అడుగు గ్యాప్ అన్నమాట. పిలకలు అయితే వచ్చేసాయి. మేము డైరెక్ట్గా నర్సరీలో అయితే దింపుకున్నాము. ఈ పిలకలు మన ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వాలి కాబట్టి ఒక 10 to 15 డేస్ నర్సరీలో అయితే పెట్టాము. వాళ్ళే చూసుకుంటారనమాట. సో అయితే డైలీ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అండ్ మనకి ఒక్కొక్క ఎకర్కి మనకి 5.5 అడుగు గ్యాప్ కాబట్టి 1350 నుంచి 1400 పిలకలు అయితే పడతాయి అన్నమాట. అండ్ గుర్తులు అయితే వేశాక పైప్ లైన్ ఎండకుండా ఉండాలంటే మనం పైప్ లైన్ సెట్ చేసుకోకముందే ఎద్దుల కాడి సాయంతో కాలువ చెక్కతో కాలువ తీపించాము. పైప్ లైన్ వేశాక ఆ కాలువ పూడ్చుకోవాలన్నమాట. గుర్తులు అయితే వేసేసాం కదా, పైప్ లైన్ అయితే బిగించుకోవాలి. అండ్ మనకి పైపులు డ్రిప్లు అన్ని గవర్నమెంట్ సబ్సిడీ కింద అయితే వస్తాయన్నమాట. పైప్ లైన్ బిగించడానికి 1 ఎకర్కి 900 అయితే తీసుకున్నారండి ఓన్లీ బిగించడానికి. మా పొలంలో 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లకి 2 ఫిల్టర్లు అయితే బిగించాము. ఫిల్టర్ వల్ల యూజ్ ఏంటంటే డ్రిప్స్లోకి వేస్ట్ అవి పోకుండా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఆ ఫిల్టర్స్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవే అనమాట డ్రిప్ కట్టలు. ఇవి తోటలో రూమ్లో అయితే పెట్టించాము. అండ్ ఆ తర్వాత డ్రిప్లు అయితే పరిపించామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈమె మేస్త్రి అనమాట. ఎప్పుడు పిలిచినా ఈఎంఏ వస్తుంది అనమాట. పని బాగా చేపిస్తుంది. వాళ్ళు చేసే పనిలో 50% కూడా మనం చేయలేము, అంత కష్టపడుతున్నారు ఎండలో కూడా. ఎవరికైనా మనం డబ్బులు ₹1 ఎక్కువ తక్కువ ఇచ్చినా ఇలాగ కష్టపడే వాళ్ళకి పిలుస్తూనే వచ్చే వాళ్ళకి మాత్రం ₹1 ఎక్కువ ఇచ్చినా పర్లేదన్నమాట. అన్ని పైప్ లైన్స్ వేసాక ట్రిపుల్ కూడా వచ్చిన తర్వాత జానర్స్కి అయితే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. తర్వాత మోటార్లు ఆన్ చేసి ప్రతి మూల డ్రిప్లో వాటర్ కారుతున్నాయా లేదా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. 4-5 డేస్ డ్రిప్లో వాటర్ బాగా పారిన తర్వాత పిలకలు అయితే నాటుకోవచ్చు. అండ్ ఇక్కడ పని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఒకసారి ఒక లుక్ వేసుకొని వచ్చాను అన్నమాట.
నెక్స్ట్ వీడియోలో పిలకలు నాటడం అండ్ ఇంకా ఏ వెరైటీ నాటుతున్నామో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో కిందే బాయ్.